Dear students, welcome to my channel Root Based Grammar. Creation of new parts of speech in English language. Number 1. మార్పం బేస్డ్ మార్పు అంటే ఒక వర్డ్ మీద ఒక వర్డుని నిర్మించడం. 2. ఫ్రీ మార్పమ్స్ వీటినే రూట్ మార్పమ్స్ అంటారు. అంటే ప్రధాన పదాలు అంటే స్వతంత్ర పదాలు అని అర్థం. తర్వాత అంటే ఇది బౌండ్ మార్పమ్స్, ఇవి డెరివేషనల్ లేదా ఇన్ఫ్లెక్షనల్ మార్పు, ఇవి డిపెండబుల్ మార్పమ్స్ అంటారు. ఈ డిపెండబుల్ మార్పునే అఫిక్సేషన్స్ అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ప్రధానంగా 2 భాగాలు చేసినారు: ఫ్రీ మార్పమ్స్, బౌండ్ మార్పమ్స్. ఈ ఫ్రీ మార్పమ్స్ని బౌండ్ మార్పమ్స్ని ఆధారం చేసుకొని మనం ఒక ప్రిన్సిపుల్ని తయారు చేయాలి. అరేంజ్మెంట్స్ అంటే ఇక్కడ ప్రీఫిక్స్ ప్లస్ రూట్ ప్లస్ సఫిక్సెస్, ప్రీఫిక్జేషన్ ప్లస్ రూట్ ప్లస్ సఫిక్జేషన్. ఈ ప్రీఫిక్జేషన్ సఫిక్జేషన్, ఈ ప్రీఫిక్జేషన్ని సఫిక్జేషన్ మనం ఏమంటామంటే అఫిక్జేషన్స్ అంటాం. ఈ అఫిక్జేషన్స్ వల్ల మనకు ఏమవుతుందంటే కొత్త పదాలు ఏర్పడడానికి దోహపడే పదాలు అన్నమాట. వీటిని లెటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనొచ్చు. అంటే సఫిక్జేషన్ ఇక్కడ లెటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్, ఇది కూడా సేమ్ లెటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్. ఇక్కడ యాడ్ అవుతాయి, ఇక్కడ యాడ్ అవుతాయి. అంటే రూట్ వర్డ్కి రైట్ సైడ్, రూట్ వర్డ్కి లెఫ్ట్ సైడ్, మిడిల్లో రూట్ వర్డ్ను రాసుకోవాలి. ఇది ప్రిన్సిపల్. ఇది టీ షేప్లో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే కోర్ మెథడ్ అంటారు. అంటే ఒక భాషా భాగంలోని ఒక పదాన్ని తీసుకొని ఆ పదం ఆధారంగా తయారు చేయబడే పదాలని మనము కోర్ మెథడ్ ద్వారా మనం కొత్త పదాలు తయారు చేస్తాం. వీటిని ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను ఒక ఎగ్జాంపుల్గా స్ట్రాంగ్ అనే ఒక అడ్జెక్టివ్ రాసుకున్నాను. ఈ యొక్క రూటుకి కింది భాగంలో ఇక కాలంలో ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత దీన్ని ఏమంటే రూట్ వర్డ్స్ అంటారు. రూట్ అంటే ఏంది? సఫిక్సేషన్ ప్రిఫిక్సేషన్ లేని పదాలని రూట్ వర్డ్స్ అంటారు. నెక్స్ట్ రూట్ వర్డ్కి సఫిక్జేషన్స్ ప్రీఫిక్జేషన్స్ ఉంటే దాన్ని బేస్ వర్డ్స్ అంటారు. అదే రూట్ వర్డ్కి ఎస్, ఇంగ్, ఈడి, డి, టి, ఎన్, ఈఎన్ అనే ఈ ఇన్ఫ్లెక్షనల్ వర్డ్స్ని రూట్కు కలిపితే దీటిని ఏమంటారంటే ఇన్ఫ్లెక్షనల్ వర్డ్స్ అంటారు. ఇన్ఫ్లెక్షనల్ వర్డ్స్ అంటే ఏంటంటే వర్బ్ యొక్క రూపాన్ని మారుస్తారు అనమాట. మనకి ఇప్పుడు పరిశీలిద్దాము. ఇప్పుడు అడ్జెక్టివ్ దీనికి సఫిక్సేషన్ ఏం లేదు, అందుకే ఇది రూట్ వర్డ్. అందుకే స్ట్రాంగ్ అని అడ్జెక్టివ్ వర్డ్. ఇది అసలైన దీన్ని ఒరిజినల్గా స్ట్రాంగ్ అని అడ్జెక్టివ్గా వాడతాం. అందుకే దీని ఒరిజినల్ వర్డ్ అడ్జెక్టివ్. ఎట్లా వాడాలనేది మనకి ఇదే చెప్తుంది. నెక్స్ట్ సఫిక్జేషన్, నెస్, స్ట్రాంగ్నెస్. ప్రీఫిక్జేషన్ ఆర్టికల్ ద స్ట్రాంగ్ నౌన్. తర్వాత స్ట్రాంగ్ అనే వర్డ్లో ఓని తీసేసి ఈ చేర్చడం వల్ల స్ట్రెంగ్ అయింది. తర్వాత సఫిక్జేషన్ టీహెచ్ చేర్చడం వల్ల స్ట్రెంగ్త్ అంటే నౌన్. నెక్స్ట్ ప్రీఫిక్జేషన్ ఓవర్, సఫిక్జేషన్ నెస్, ఓవర్ స్ట్రాంగ్నెస్ అంటే నౌన్ ఏర్పడింది అనమాట. నెక్స్ట్ సఫిక్జేషన్ ఈఆర్, స్ట్రాంగర్ అంటే కంపారిటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ సఫిక్జేషన్ ఈఎస్టి చేర్చడం వల్ల స్ట్రాంగెస్ట్ అయింది, ఇది సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్. నెక్స్ట్ సఫిక్జేషన్ ఐఎస్హెచ్ చేర్చడం వల్ల స్ట్రాంగిష్ అయింది, ఇది అడ్జెక్టివే. నెక్స్ట్ ప్రీఫిక్జేషన్ ఓవర్, తర్వాత ఓవర్ స్ట్రాంగ్, ఇది అడ్జెక్టివ్ అయింది. నెక్స్ట్ ప్రీఫిక్జేషన్ సెల్ఫ్ స్ట్రాంగ్, ఇది అడ్జెక్టివ్, కొత్త వర్డ్ అయింది. నెక్స్ట్ స్ట్రాంగ్ అన్నదానికి ఇక్కడ సఫిక్జేషన్ ఇక్కడ ఎలాంటిది లేదు కాబట్టి ఇది అడ్వర్బ్గా వాడుతున్నా. అంటే దీన్ని ఏమనాలి మరి? రూట్ వర్బ్ అంటారు అనమాట, రూట్ వర్బ్. నెక్స్ట్ సఫిక్జేషన్ ఎల్వై చేర్చడం వల్ల స్ట్రాంగ్లీ, STRONG, స్ట్రాంగ్లీ అంటే అడ్వర్బ్ అనమాట. నెక్స్ట్ ప్రీఫిక్జేషన్ ఓవర్, సఫిక్జేషన్ ఎల్వై,
ఈ రెండు ఇరువైపులా చేరడం వల్ల ఇది కూడా కొత్త వర్డ్ అడ్వర్బ్గా ఏర్పడింది. నెక్స్ట్ ప్రీఫిక్జేషన్ మోర్, సఫిక్జేషన్ ఎల్వై. మోర్ స్ట్రాంగ్లీ ఇది అడ్వర్బ్గా ఏర్పడింది. నెక్స్ట్ ప్రీఫిక్జేషన్ మోస్ట్, సఫిక్జేషన్ ఎల్వై. మోస్ట్ స్ట్రాంగ్లీ ఏర్పడింది, అంటే ఇది కూడా అడ్వర్బ్. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాంగ్ అనే వర్డ్లో ఓ అనే అక్షరాన్ని తీసేసి ఈ అనే ఓవల్ని చేర్చడం వల్ల స్ట్రెంగ్ అయింది. తర్వాత సఫిక్జేషన్లో టీహెచ్ కలపడం వల్ల స్ట్రెంగ్త్ అయింది. మళ్ళీ సఫిక్జేషన్ ఈ అని కలపడం వల్ల స్ట్రెంగ్తెన్ అయింది. అంటే స్ట్రెంగ్తెన్ అంటే ఏంది? వర్బ్ అనమాట. స్ట్రెంగ్తెన్ అంటే ఏంది? వర్బ్. నెక్స్ట్ ఆ వర్బ్కి స్ట్రెంగ్తెన్స్ ఎస్ కలిపినాం, సింగులర్ అయింది, సింగులర్ వర్బ్ వల్ల స్ట్రెంగ్తెనింగ్ ఇంగు చేర్చినాం. ఇంగు చేర్చడం వల్ల ఇది ఏమవుతుంది? వర్బ్ యొక్క రూపం చేంజ్ అయింది. అంటే యాక్షన్ జరుగుతున్నది అని చెప్తాం కదా, అట్లా రూపం మారుస్తున్నాడు. ఇక్కడ స్ట్రెంగ్త్ అండ్ ఈడీ చేర్చడం వల్ల ఇక్కడ కొంచెం మిస్టేక్ జరిగింది, క్షమించండి. ఈడీ చేర్చడం వల్ల స్ట్రెంగ్త్ అండ్ అవుతుంది. స్ట్రెంగ్త్ అండ్ అంటే ఏంది? బలం ఇచ్చిన పాస్ట్ టెన్స్ గడిచిపోయిన కాలాన్ని సూచిస్తుంది అన్నమాట. ఇది ఒక రూపం అనమాట. నెక్స్ట్ స్ట్రెంగ్త్ అండ్ ఇది పాస్ట్ పార్టిసిపుల్, అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 కాలాల్లో ఇది పూర్తయిన వాక్యాలను తెలియజేయడానికి ఇది పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వల్ల మనము ఏం నేర్చుకున్నామంటే, మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు వొకాబులరీని ఈ స్టేట్మెంట్లో ప్రీఫిక్సేషన్, సఫిక్సేషన్ ఎలాంటివి లేనప్పుడు దీని స్ట్రాంగ్ వర్బ్ని ఏమంటారు? రూట్ వర్డ్ అంటారు. రూట్ వర్డ్ అంటే ఎలాంటి అటాచ్మెంట్స్ ఉండవు, ఒరిజినల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎలాంటి కలితి లేనిది, సీడ్ అంటే విత్తనము అనొచ్చు. ఇది మొదటి భాషకు మొదటి పదము అనొచ్చు అనమాట. నెక్స్ట్ ఎప్పుడైతే రూట్ వర్డ్కి సఫిక్జేషన్స్, ప్రీఫిక్జేషన్స్ మనం కలిపినామో, అటాచ్మెంట్ అయినా ఉన్నాయి, ఇమ్మీడియట్లీ వాటిని ఏమంటారంటే బేస్ ఫామ్స్ అంటారు. బాగా తేడా గమనించండి. బేస్ ఫామ్స్ అంటారు. వాళ్ళ సఫిక్స్, ప్రీఫిక్స్ లేకపోతే రూట్ వర్డ్స్ అంటారు. నెక్స్ట్ రూట్ వర్డ్స్కి ఇక్కడ ఇన్ఫ్లెక్షనల్ వర్డ్స్ అంటే ఎస్, ఇంగ్, ఈడి, డి, టి, ఎన్, ఈఎన్, ఎన్ఈ అనే ఈ యొక్క ఇన్ఫ్లెక్షనల్ ఫ్రేజెస్ చేర్చడం వల్ల ఈ వర్బ్ యొక్క రూపాన్ని మార్చుతుంది అనమాట. మార్చడం వల్ల ఇది చూడండి, ఈ స్టేట్మెంట్ వల్ల మనకి ఏం తెలుస్తుంది ఇప్పుడంటే రూట్ వర్డ్స్, బేస్ వర్డ్స్, తర్వాత స్టెమ్ అంటే ఈ రూట్ వర్డ్ని కూడా స్టెమ్ అంటారు. రూట్ వర్డ్ని కూడా స్టెమ్ అని ఎప్పుడైతే దీనికి చేస్తుంది, ఈ స్టెమ్ యొక్క రూపాన్ని మార్చడానికి ఇన్ఫ్లెక్షనల్ వర్డ్స్ని యూజ్ చేస్తారు. ఇవి కంపల్సరీగా దీన్ని మర్చిపోద్దండి. ఇది చాలా మ్యాండేటరీ. దీన్ని నేర్చుకున్న ఇప్పుడు దీంట్లో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చూద్దాం. నౌన్ వర్డ్స్ ఉన్నాయి, వర్బ్ వర్డ్స్ ఉన్నాయి, అడ్జెక్టివ్ వర్డ్స్ ఉన్నాయి, అడ్వర్బ్ వర్డ్స్ ఉన్నాయి. ఈ నౌన్ వర్డ్స్ని, అడ్జెక్టివ్ వర్డ్స్ని, అడ్వర్బ్ వర్డ్స్ని ఈ 4 వచ్చినాయి కదా, ఈ 4ని ప్రేజెస్గా చేయాలి. ప్రేజెస్ చేసిన తర్వాత వాటిని క్లాజెస్ చేయాలి. ఇది వరుస. ఫస్ట్ వర్డ్స్, నెక్స్ట్ ప్రేజెస్, నెక్స్ట్ క్లాజెస్. ఈ ప్రేజెస్ వర్డ్స్, ప్రేజెస్, క్లాజెస్ వస్తే మీకు భాష మీ సొంతం అయిపోతుంది. ఇది మ్యాండేటరీ. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు ఏం చేస్తే ఈ యొక్క సేమ్ వర్డ్ని ఒకసారి 5-6 సార్లు రాయండి. మీకు ఆటోమేటిక్ ఒక ఎక్సర్సైజ్ మీరు ఎక్కువ చేయడం వల్లనే మీకు ఇది వస్తుంది. కానీ 1-2 సార్లు కాదు, వచ్చేంత వరకు మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాబట్టి అట్లయితే మీకు ఇంగ్లీష్ భాష అనేది చాలా వస్తుంది. దయచేసి ఖచ్చితంగా నేర్చుకోండి. ఇది మ్యాండేటరీ. ఇది లేకుండా మీరు ముందుకు పోలేరు. ఇది లేకపోతే, వొకాబులరీ లేకపోతే మీకు ప్రేజెస్ రావు, ప్రేజెస్ లేకపోతే క్లాజెస్ రావు. అందుకే దయచేసి చెప్తున్నా, ఇది మాత్రం మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఇది మ్యాండేటరీ. ఇది లేకుండా భాష రాదు. అందుకే మనం వెనకబడకపోవడానికి కారణం అసలైనది ఇదే. దయచేసి మర్చిపోకండి, నేర్చుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఓకే, బాయ్.